నూతన బాలామృత కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫైల్ గారు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్న ఉప్పల్ శాసనసభ్యులు మిత్రులు బండారి లక్ష్మారెడ్డి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యురాలు సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మిత్రులు అద్దంకి దయాకర్ గారు, శాసనమండలి సభ్యులు యువకులు బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు హర్కర వేణుగోపాలరావు గారు, అదేవిధంగా టీజేఐఐసి చైర్పర్సన్ సభ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. వాస్తవంగా గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో చురుకుగా జన్మానిస్తారు. వాళ్ళని ఆదుకోవాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదుగుతూ ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు, చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్ అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మా ఆడపడుచులు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని, తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో